అనుకున్నంత అయింది. నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఆ 5గురు సజీవ దహనమయ్యారు. వారు బతికి బట్ట కడతారన్న కుటుంబ సభ్యుల ఆశలు చచ్చిపోయాయి. మరణించిన 5గురికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాం అగ్ని ప్రమాదం ఘటన విషాదాంతమైంది. మంటల్లో చిక్కుకున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. భవనం సెల్లార్లో 5 మృతదేహాలను సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. మృతుల్లో చిన్నారులు ప్రణీత్, అఖిల్తో పాటు బీబీ, ఇంతియాజ్, హబీబ్ ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో 5గురు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించింది ప్రభుత్వం. అగ్ని ప్రమాదానికి సంబంధించి కాల్ రాగానే 2 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్నామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ తెలియజేశారు. సెల్లార్లో ఫర్నిచర్ మెటీరియల్, రెగ్జిన్, కెమికల్స్ నిల్వ ఉంచారని చెప్పారు. వీటి వల్లే మంటల తీవ్రత అధికమైంది అన్నారు. సెల్లార్లు కేవలం పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలని విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్లార్లను గోదాములు, ఇతర అవసరాల కోసం వినియోగించకూడదని ప్రజలకు ఆయన సూచించారు. ఈ భవనం నిర్మాణం సమయంలో ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు. బేసికలీ బయట రావడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ర్యాంప్ ఉంది. ర్యాంప్ అంటే ఆ బేస్మెంట్లో బండిల్ పోవటానికి ర్యాంప్ ఉంటుంది. ఇంకా ఒకటి స్టెప్స్, ఇక్కడ మెట్లు ఉన్నాయి. మంటలు వస్తే మనకు తెలిసిన ప్రకారం వాళ్ళు అందరూ ర్యాంప్ వైపు పోవటానికి పరిగెత్తి ట్రై చేశారు. కానీ అప్పటి సమయంలో ఈ మొత్తం బేస్మెంట్ గ్రౌండ్ నుంచి సీలింగ్ వరకు ఈ అంత సామాన్తో రా మెటీరియల్తో ప్యాక్ ఉన్న వలన దాంట్లో కొద్దిగా ఫ్లేమ్ అయింది. ఆ మొత్తం సామాన్ కింద పడితే మంటల వలన ఆ ర్యాంప్ బ్లాక్ అయిపోయింది. దెన్ దే ట్రై టు గో టువర్డ్స్ ద స్టెప్స్. కానీ మధ్యలో ఈ ఐరన్ షట్టర్ కట్టి ఉంది. ఆ ఐరన్ షట్టర్లో కూడా తాళం వేసి ఉంది అండి. వాట్ కెన్ బి మోర్ ఇల్లీగల్ అండ్ రాంగ్ ఆన్ దర్ పార్ట్. చేస్తే ఆ ఆప్షన్ కూడా పోయింది. ఇటు ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. దట్ ఇస్ హౌ దే got stuck in that area. నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 5గురు చిక్కుకున్నారు. సెల్లార్లోని వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు, మరో కుటుంబంలోని 3 చిక్కుకున్నారు. 22 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత 5 మృతదేహాలను గుర్తించారు.